Welcome to Cinefist, and this is the review of Kalki, which is acted by Prabhas, Amitabh Bachchan, Kamal Haasan and Deepika Padukone in the main leads. సరే ఇంకా రివ్యూ గురించి మాట్లాడుకుంటే మూవీ అయితే బాగుంది. ఎస్, ఐ లైక్డ్ ఇట్ వెరీ వెరీ మచ్. అండ్ మూవీలో క్యామియోస్ కూడా ఉన్నాయి అండ్ దట్ వాస్ టూ గుడ్. ఎవరెవరి క్యామియోస్ ఉన్నాయో చెప్పను, బట్ మీరే ఎక్స్పెక్ట్ చేసేయండి. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫుల్గా రూమర్స్ నడుస్తున్నాయి, అవి రూమర్స్ కాదు నిజం. సో మూవీలో స్టోరీ ఏంటంటే మనం ట్రైలర్లో చూస్తున్నట్టే. దీపిక పుట్టబోయేది ఎవరు? అసలు ఇంతకు భైరవ సుమతి అదే దీపికని పట్టుకున్నాడా లేదా? కాంప్లెక్స్కి వెళ్ళాడా లేదా? అశ్వత్థామ తను అనుకున్నది చేశాడా లేదా? ఇదంతా మనకు ఒక క్వశ్చన్ మార్క్. అండ్ దాన్ని మనకు ట్రైలర్లోనే టోటల్గా రివీల్ చేసేసారు. అండ్ మూవీలో పెద్దగా ఏమీ లేదు అంతకు మించి, బట్ ఆ స్టోరీనే చాలా బాగా తీసుకెళ్లారు. ఫస్ట్ 15 minutes వరకు ప్రభాస్ ఎంట్రీ ఉండదు. అండ్ దాని తర్వాత ఒక సాలిడ్ ఎంట్రీ పడింది. అండ్ అక్కడ నుంచి ఇంటర్వెల్ దాకా ఇట్ వాస్ గుడ్, అంటే నాట్ బ్యాడ్ అన్నంతగానే ఉంది. బట్ ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం 80% ఆఫ్ ద సెకండ్ హాఫ్ మొత్తం యాక్షనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అయితే ఇంటర్వెల్ ఒక్కటి సపరేట్గా ఒక లెవెల్. నాకైతే మ్యాడ్ అనిపించింది ఇంటర్వెల్ అయితే. నార్మల్గా రాసుకున్న రోల్స్ కొన్ని బాగా రాసుకున్నారు, బట్ దీపిక పడుకునేకి బ్యాక్ స్టోరీ ఉండింటే బాగుండదేమో. బట్ ఓకే, ఇంకా చూపించకపోయినా సరే బాగానే ఉంది. ప్రభాస్ కామెడీ ఫన్ యాంగిల్ అక్కడక్కడ వస్తుంది అండ్ అది కూడా బాగుంది. అండ్ అశ్వత్థామగా అమితాబ్ గారు ఏం చేశారండి, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఎవ్రీ వన్ డిడ్ వెల్, ఎస్పెషల్లీ ప్రభాస్ గారు అండ్ అమితాబ్ గారు. స్టోరీ అంతా దీపిక పడుకునే చుట్టూ తిరుగుతుంది అండ్ షీ ఆల్సో యాక్టెడ్ వెరీ వెరీ వెల్. అండ్ క్యామియోస్లో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా చేశారు, అంటే వాళ్ళకున్న క్యారెక్టర్ కొంచెమైనా సరే ది డిడ్ వెల్. అండ్ కమల్ హాసన్ గారి సీన్స్ ఉంటాయండి, ఏమున్నాయి, ఉన్నది కొంచెం స్క్రీన్ టైం అయినా సరే ఇర్రగా తీసాడు అంతే. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్, దీని గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి మెంటల్ మాస్. అసలు నిజంగా క్లైమాక్స్ అయితే ఇరుగా తీశారు. లాస్ట్ 20 minutes మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. అండ్ మూవీలో ఏదైనా తక్కువ అయిందంటే అది ఫస్ట్ హాఫ్లో ఉన్న కొన్ని స్లో పోర్షన్స్ అంతే. అండ్ ఇంకా డైరెక్షన్ నుంచి మాట్లాడుకుంటే ఏం చెప్పమంటారండి, ఈ మనిషిని గుర్తుపెట్టుకోండి, పేరు నాగేశ్విన్, చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఇలాంటి డైరెక్టర్స్ ఇంకా చాలామంది రావాలని కోరుకుంటున్నారు మన టీఎఫ్ఐ నుంచి. ఎవ్రీథింగ్ చింపేసావు అంతే, మీ విజన్కి థాట్కి హ్యాట్స్ ఆఫ్ అంతే. అండ్ ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం అయితే ఎక్సలెంట్, కానీ సాంగ్సే కొంచెం బ్యాడ్గా ఉన్నాయి. బట్ ఓకే, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో మూవీకి వెళ్ళాలా వద్దా అంటే డౌటే లేదు, ఖచ్చితంగా చూడండి థియేటర్లో. అండ్ 3కి ఎంత రేటింగ్ ఇస్తున్నావు అంటే 2.7 out of 3. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, అస్సలు మిస్ అవ్వకూడదు. హలో చెప్పడం మర్చిపోయా, పార్ట్ 2 ఖచ్చితంగా ఉంది, దానికోసం ఇంకా వెయిట్ చేయాలి. అండ్ దాంట్లో ఇంకా స్టోరీ ఏదో పెద్దగానే చెప్పబోతున్నారు, సో వెయిట్ ఫర్ సెకండ్ పార్ట్. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. సో ఉంటాను మరి, బాయ్ బాయ్.